శివుని మహిమ అంతం లేనిది. అయితే ప్రపంచాన్ని భూతాల రూపంలో ఆవహించిన మహాదేవుడు తనకున్న 5 శక్తులను 5 క్షేత్రాలలో లింగ రూపంగా ప్రతిష్ఠించాడు. ఇవే ఆ పంచభూత లింగాలు. శ్రీకాళహస్తి ఇక్కడ దర్శనమిచ్చేది వాయులింగం. తరువాత కాంచీపురంలోని ఏకాంబరేశ్వర స్వామి. ఇక్కడ దర్శనమిచ్చేది పృథ్వీలింగం. మూడోది అరుణాచలం తిరువన్నామలై. ఇక్కడ వెలిగేది అగ్నిలింగం. నాలుగోది చిదంబరం. ఇక్కడ మహాలింగం ఆకాశలింగం. తిరుచిలోని జంబుకేశ్వర ఆలయం. ఇది జలలింగం. ఈ వీడియోలో నేను ఈ పంచభూత లింగాలను ఎలా సందర్శించానో, ఎలా ప్రయాణం చేశానో, నా అనుభవం ఎలా ఉందో మీతో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నా యాత్ర ప్రారంభించాను. ట్రైన్ వచ్చేసి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ సాయంత్రం 6 గంటలకి స్టార్ట్ అవుతుంది. పొద్దున 4 మనని శ్రీకాళహస్తిలో దింపేస్తుంది. ట్రైన్ టికెట్ వచ్చేసి స్లీపర్ 400 నుంచి స్టార్ట్ అవుతుంది. నేనైతే కాళహస్తికి రీచ్ అయిపోయాను. ఇక్కడ రూమ్ తీసుకున్నాను ఫ్రెష్ అప్ అయిపోవడానికి. రూమ్ వచ్చేసి 400 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. 5 o'clock కల్లా ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాను. కానీ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వినాయకుడి టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ జల వినాయక స్వామి టెంపుల్ అని చెప్పి ఉంటుంది గేట్ దగ్గరే. వినాయకుడిని దర్శించుకొని డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళిపోయాను. 1 అవర్లో దర్శనం అయిపోయి బయటికి వచ్చేసాను. చాలా ఆకలిస్తుంటే హోటల్ గణేష్ భవన్ అని చెప్పి ఉంది గాలిగోపురం పక్కనే. ఈ హోటల్లో ఏంటి అని అంటే కూర్చోబెట్టి సర్వ్ చేస్తున్నారు. ముందు టోకెన్ తీసుకొని వెళ్ళకుండా కూర్చోబెట్టే సర్వ్ చేసి తినడానికి తర్వాత బిల్ కట్టి బయటికి రావచ్చు అనమాట. మస్ట్ విజిట్ అన్నట్టుంది ఇక్కడికి వచ్చినప్పుడు. ఇంకొకటి ఫేమస్ ఏంటి అని అంటే పాలకోవా. మన కాళహస్తి పాలకోవా అనమాట. సో ఆ పాలకోవా టేస్ట్ చేయడానికైతే శ్రీకృష్ణ పాలకోవా షాప్కి అయితే వచ్చేసాను. జస్ట్ గుడి నుంచి ఒక 200 మీటర్స్ దూరంలో ఉంది. ఎక్కువ నాకు స్వీట్ అంటే ఇష్టం ఉండదు. సో నేను జస్ట్ ఒక 100 గ్రామ్స్ అన్నట్టు తీసుకున్నాను. సో ఇదే అనమాట పాలకోవా. చూస్తే చాలా ఫ్రెష్గా ఉంది, వేడిగా ఉంది, కాలుతో. సో పాలకోవా ఏంటి అని అంటే ఇక్కడ మొత్తం చుట్టుపక్కల మొత్తము ఆవులు ఎక్కువ ఉంటాయంట. సో ఆవు పాలకి ఏమి కొరత లేదంట. ఇక్కడ లీటర్ వచ్చేసి 30 రూపాయలే అంట ఆవు పాలు. సో అందుకని చాలా ప్యూర్ పాలకోవా ఇక్కడైతే దొరుకుతుంది. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుందంట వేరే కంట్రీస్కి, వేరే స్టేట్స్కి. సో మస్ట్ ట్రై అనమాట ఇక్కడ పాలకోవా అనేది. శ్రీకాళహస్తి తర్వాత నేను విజిట్ చేయబోయే ఆలయం వచ్చేసి కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర టెంపుల్. సో ఈ కనిపించే బస్ స్టాప్ నుంచే కంచికి బస్సు వస్తుంది. పొద్దున 9 గంటలకి నేను బస్సు అయితే తీసుకున్నాను, భారతీ ట్రావెల్స్ బస్సు. కంచికి 100 కిలోమీటర్ల దూరము, 3 గంటల టైం పడుతుంది. సో ఈ బస్సు వచ్చేసి టికెట్ 80 రూపీస్ అనమాట 100 కిలోమీటర్స్కి. కంచికి రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం 1 గంట అయిపోయింది. సో గుడి వచ్చేసి 12ంటికి బంద్ అయిపోతాయి అన్నమాట. సో 12 లోపల వెళ్తేనే మనకు దర్శనం, లేకపోతే మళ్ళీ 4ంటికి ఓపెన్ అవుతాయి. టైం వచ్చేసి 1 అయింది. నేను లంచ్ చేశాను. వేరే ఆప్షన్ లేక అక్కడ గుడి ముందర, కంచి కామాక్షి గుడి ముందర ఒక శారీ షాప్ ఉంటే ఆ శారీ షాప్కి వెళ్ళాను. సో శారీస్ ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పి. చాలా బాగున్నాయి శారీస్. మా మదర్కి వీడియో కాల్ చేసి చూపించాను. చాలా తక్కువ రేట్లో కూడా ఉన్నాయని చెప్పి చెప్పింది నాకైతే. సో నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు శారీస్ కూడా మీరు చూడొచ్చు, ఒకవేళ మీకు టైం ఉంటే, గుడి క్లోజ్ ఉంది అలా ఉంటే. సో అదొక ఆప్షన్ మనకి. సో శారీ ప్రైజెస్ వచ్చేసి 800, 900 నుంచి కూడా స్టార్ట్ ఉన్నాయి. 4 o'clock అయింది టైమ్. లోపలికి అయితే వచ్చాను కంచి కామాక్షి టెంపుల్ లోపలికి. చాలా బాగుంది టెంపుల్ చూడ్డానికి. 1 అవర్లో అయితే నాకు దర్శనం అయిపోయింది. సో దర్శనం అయిపోగానే వెంటనే నేను ఏకాంబరేశ్వర టెంపుల్కి వెళ్ళిపోయాను పృథ్వీలింగం చూడడానికి. సో ఇదే ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్.
పృథ్వీలింగం. అంటే ఈ లింగం వచ్చేసి మట్టితో చేసిందనమాట. సో, పార్వతి అమ్మవారు మట్టితో ఈ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. సో, ఇది చాలా పెద్ద టెంపుల్ అనమాట. ఆర్కిటెక్చర్ చాలా బావుంటుంది. సో, కొంచెం టైం ఉండి ఇవన్నీ చూడగలిగితే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అనమాట ఇవి. సో, ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 7:00 అయింది. సో, నేనిప్పుడు బయలుదేరిపోయి బస్ స్టాప్‌కైతే ఎళ్ళిపోవాలి. నా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి అరుణాచలం. సో, కాంచీపురంలో ఏంటి అనంటే ఆటోస్ ఉంటాయన్నమాట. ఈ టెంపుల్స్ అన్నీ తిరగడానికి. ప్రతి ఒక్క డెస్టినేషన్‌కి అరౌండ్ ₹50 చార్జ్. సో, నేను 7:30 కల్లా స్టార్ట్ అయిపోయి 8:00 కల్లా కాంచీపురం బస్ స్టాప్‌కైతే రీచ్ అయిపోయాను. అక్కడి నుంచి నాకు అరుణాచలానికి బస్ దొరికింది. సో, అరుణాచలానికెళ్ళడానికి ఆ బస్ అయితే 3 గంటలు టైం తీసుకుంది. రాత్రి 11 అయిపోయింది నాకక్కడికెళ్ళేసరికి. అంత మిడ్‌నైట్ గూడా నాకైతే రూమ్ దొరికింది. హోమ్ స్టే. నార్త్ గోపురం దగ్గరుంది అనమాట రూము. సో, నేను బస్ స్టాప్‌లో రూమ్ కోసం వెతుక్కుంటూ ఉంటే ఆయననే వచ్చి నాకు రూమ్‌కైతే తీసుకెళ్ళాడు. రూమొచ్చేసి నేను 2 డేస్ ఉన్నాను. ఏసీ రూము. నాకు 2000 చార్జ్ చేశాడనమాట 2 డేస్‌కి కలిపి. ఆ రూమ్‌ది వీడియో అయితే నా దగ్గర లేదు. కానీ చాలా బావుంది. నేను ఆ రూమ్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీకు నెక్స్ట్ టైమ్ ఏమన్నా కావాలి అని అనుకుంటే మీరక్కడ బుక్ జేసుకోవచ్చు. సో, మధ్యాహ్నం 1 గంటకైతే నేను బయటికొచ్చాను రూమ్‌లో నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి. ఆ రోజొచ్చేసి కార్తీక సోమవారం ఉండడం వల్ల 2 అవర్స్ పట్టింది నాకు దర్శనం జేసుకోవడానికి. లేకపోతే కొంచెం ఖాళీగానే ఉంటుంది టెంపుల్. మేబీ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో దర్శనం అయిపోతుంది. దర్శనం అయిపోయాక నేనైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను 4 గంటల నుంచి. గిరి ప్రదక్షిణ అనేది 2 విధాలుగా జేయొచ్చు. ముందు దర్శనం జేసుకొని, ఆ తర్వాత గిరి ప్రదక్షిణ జేయొచ్చు. లేకపోతే గిరి ప్రదక్షిణ అయ్యాక గూడా దర్శనం జేసుకోవచ్చు. సో, నేనైతే గిరి ప్రదక్షిణ చేయక ముందు దర్శనం చేసేసుకుందాం అనుకున్నాను. గిరి ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు ఆవు నెయ్యితో దీపం పెట్టాలి గుడి ముందు. నేనైతే ఆవు నెయ్యి, ఇంకా ఒత్తులు ఇంటి నుంచే తెచ్చుకున్నాను. దీపం గూడా పెట్టేశాను గుడి ముందు. సో, ఇప్పుడు నేను స్టార్ట్ చేయబోతున్నాను ప్రదక్షిణ. సో, గిరి ప్రదక్షిణ చేస్తుంటే మనకు దారిలో శివుడి గుడులుంటాయన్నమాట. ఒక 10 ఉంటాయి. సో, ఆ 10 గుడులను దర్శించుకోవాలి. ఒక్కొక్క లింగం ఒక్కొక్కటుంటుంది. అది మ్యాప్‌లో అయితే కనిపిస్తుంది మనకి. ఎక్కడెక్కడ ఏ లింగాలున్నాయని చెప్పి. మ్యాప్స్ ఉంటేనే ఉంటాయి రోడ్ మొత్తము. సో, ఆ మ్యాప్స్ చూసుకుంటూ మనం వెళ్ళొచ్చు. ఎన్ని కిలోమీటర్లు మనం వాక్ చేసాం, ఎంతవరకు అయ్యింది మనది అని జెప్పేసి, ఆ మ్యాప్‌లో లొకేషన్ జూసుకుంటే అర్థమైపోతూ ఉంటుంది. సో, మ్యాప్‌లో మనం నుంచున్న లొకేషన్‌కి ఎన్ని కిలోమీటర్లొచ్చాము అని గూడా రాసుంటుందనమాట బోర్డ్ మీద. సో, అవి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నాయి. నాకు మొత్తం వచ్చేసి 6 అవర్స్ పట్టింది గిరి ప్రదక్షిణ కంప్లీట్ జేయడానికి. సో, నా రూమ్‌కొచ్చేసరికి అరౌండ్ 10:00 అయిపోయింది నైట్. సో, నేను ఫ్రెష్ అప్ అయిపోయి తిని పడుకున్నాను. మార్నింగ్ నేను లేచేసరికి టైం వచ్చేసి 8 అయిపోయింది. అండ్ నా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి చిదంబరం అనమాట. చిదంబరం నటరాజస్వామి. నేను మార్నింగ్ 8కి లేచి 9 కల్లా రెడీ అయిపోయి బస్ స్టాప్‌కైతే స్టార్ట్ అయిపోయాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. మీరైతే 6:00 కల్లా స్టార్ట్ అయిపోండి. ఎందుకంటే చిదంబరం రీచ్ అవ్వడానికి అట్‌లీస్ట్ 3-4 అవర్స్ పడుతుంది. సో, 3-4 అవర్స్ మనం 9:00కి స్టార్ట్ అయితే అక్కడికెళ్ళేసరికి 12 అయిపోతుంది. 12 అయిపోతే గుడి బంద్ అయిపోతుందనమాట. మళ్ళీ 4:00 అయితే ఓపెన్ చేస్తారు. సో, ఆ 4 వరకు బయట టైమ్ పాస్ చేయాల్సొస్తుంది. సో, చిదంబరంకైతే స్టార్ట్ అయిపోయాను. ఇదే ఆ బస్ అనమాట. ఆర్టీసీ బస్సు. తమిళనాడు ఆర్టీసీ బస్సు. ఇదొచ్చేసి 3 అవర్స్ పడుతుంది మనకెళ్ళడానికి చిదంబరం. టికెటొచ్చేసి ₹115 అనమాట. సో, నేను రీచ్ అయ్యేసరికి 1 అయింది. ఆకలేస్తుందని లంచ్ చేయడానికైతే వచ్చాను రెస్టారెంట్‌కి. సో, ఇక్కడ లంచ్ చేశాక కొంచెం షాపింగ్ అవి ఇవి చేసి టైమ్ పాస్ చేస్తే 4:00కి టెంపుల్ ఓపెన్ అయితుందనమాట. 4 అయింది. టెంపుల్ అయితే ఓపెన్ చేశారు. లోపలికెళ్తున్నాను. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందనమాట చిదంబరం టెంపుల్.
మొత్తం ఈ టెంపుల్ వచ్చేసి ఒక 40 ఎకర్స్‌లో ఉంటుంది. అట్‌లీస్ట్ ఒక 1-2 అవర్స్ అయితే పడుతుంది మొత్తం టెంపుల్ తిరిగి చూడడానికి. సో, ఆ టైం అయితే పెట్టుకోండి. నేను దీనికోసం ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే నేను ఒక గైడ్‌ని పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ రికార్డ్ చేయడానికి. సో, ఆ వీడియో కూడా చూడండి. మొత్తం టెంపుల్ అంతా తిరిగి చూసి బయటికొచ్చేసరికి 6 అయింది. సో, 6కి నేను తిరుచికైతే స్టార్ట్ అవ్వాలి. సో, స్టార్ట్ అవ్వడానికి బస్ స్టాప్‌కైతే ఎళ్తున్నాను. సో, తిరుచికి వెళ్ళడానికి డైరెక్ట్ బస్ అయితే లేదు. అక్కడ నుంచి ఒక ప్రైవేట్ బస్ తీసుకొని 40 కిలోమీటర్స్ దూరంలో ఇంకో బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్‌కెళ్తే అక్కడి నుంచి తిరుచి బస్ స్టాప్‌కి బసెస్ దొరుకుతాయి. తిరుచిలోనే జంబుకేశ్వరం ఉందన్నమాట. సో, ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ డ్రైవరే తిరుచి బస్ ఎళ్ళిపోతుందని జెప్పి దాన్ని ఆపి నన్నెక్కిచ్చాడు ఈ తిరుచి బస్‌లో. సో, నేను తిరుచి రీచ్ అవ్వడానికి నాకు 12 అయింది రాత్రి. సో, బస్ టికెట్ వచ్చేసి ప్రైవేట్ బస్సు, ఆర్టీసీ బస్సు కలిపి నాకు 200 లోపలే అయింది. నేనక్కడికి 12కెళ్ళాక ఒక రూమ్ అయితే తీసుకున్నాను. ఆ రూమ్ చాలా బావుంది. వాళ్ళు బిహేవ్ చేసిన విధానం కూడా చాలా బావుందనమాట. ఆ రూమ్ డీటెయిల్స్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. నేను రాత్రి 12కి కాల్ చేసినా కూడా వాళ్ళు ఆన్సర్ చేసి నాకు రూమ్ అయితే లొకేట్ చేశారు. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి 9:00 కల్లా నేను టెంపుల్‌కెళ్ళిపోయాను దర్శనం చేసుకోవడానికి. సో, టెంపుల్ అయితే చాలా పెద్దగుంటుంది. బావుంటుంది చూడ్డానికి. దర్శనం గూడా నాకొక హాఫ్ అన్ అవర్ పట్టిందంతే. ఎక్కువ రష్ ఏం లేదు. మేబీ వీక్ డే గాబట్టి. జంబుకేశ్వర్ టెంపుల్ నుంచి శ్రీరంగం టెంపుల్ జస్ట్ 5 కిలోమీటర్సే అనమాట. సో, కంపల్సరీ అది గూడా విజిట్ జేసుకోండి జంబుకేశ్వరం వరకెళ్ళినప్పుడు. అదైతే చాలా పెద్ద టెంపుల్. మీకు చూసుకోవడానికి అట్‌లీస్ట్ ఒక 2 అవర్స్ అయితే పడుతుంది. ఈ టెంపుల్‌లో అయితే విష్ణుమూర్తి, ఇంకా లక్ష్మీదేవి మనకు దర్శనమిస్తారు. ఇక్కడితో నా పంచభూత లింగ యాత్ర అయితే అయిపోయింది. తిరుచి నుంచి చెన్నైకైతే ట్రైన్స్ ఉన్నాయి. చెన్నై నుంచి మళ్ళీ హైదరాబాద్‌కైతే వెళ్ళిపోవచ్చు ట్రైన్స్‌లో. నేను ఇక్కడి నుంచి అయితే రామేశ్వరానికి వెళ్తున్నాను. సో, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే కామెంట్ అయితే చేయండి. ప్లస్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.